వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో చెన్నై సహా 7 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఆ వాయుగుండ ప్రభావం ఏపీలోని ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అటు చిత్తూరు, అన్నమయ్య జిల్లా, నెల్లూరు, సత్యసాయి, ప్రకాశం ఈ జిల్లాలో తీవ్రంగా పడుతోంది. సో అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో, అన్నమయ్య జిల్లాలో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అసలు వాయుగుండం పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉంది, తీరం ఎప్పుడు దాటే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం మనం. సో భారత వాతావరణ శాఖ తాజాగా అందించిన వివరాల ప్రకారం వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి తూర్పు దిశగా 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో అది ప్రయాణిస్తోంది. బహుశా రేపు నెల్లూరు నుంచి పుదుచ్చేరి మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ప్రభావంగా చెన్నై సహా 7 జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నై భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. కొన్ని చోట్ల దాదాపు 17 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కూడా కురుస్తుంది. సో చెన్నై పరిస్థితి అట్లా ఉంటే తమిళనాడులో 7 జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేస్తే చెన్నైకి సమీపంగా ఉండే ఏపీలోని దక్షిణ కోస్తా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అంటే అటు చిత్తూరు, అన్నమయ్య జిల్లా, కడప, తిరుపతి, నెల్లూరు, అలాగే ఇటువైపు దక్షిణ కోస్తాకు వచ్చేసరికి ప్రకాశం జిల్లా. సో ఈ ప్రాంతాలకు ప్రస్తుతం కొన్ని ఏరియాల్లో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు ముఖ్యంగా సత్యసాయి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఒకసారి చూద్దాం ఏపీ మ్యాప్లో మనం ఏ జిల్లాలకు ఎక్కడెక్కడ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిందో చూద్దాం. ముందుగా కడప జిల్లా చూసుకుంటే ఇటు కడప, అట్లాగే తిరుపతి, నెల్లూరు, అలాగే ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య. సో మొత్తంగా ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ముఖ్యంగా ఈ రెడ్ అలర్ట్ జారీ చేసిన చోట ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఒకేసారి ఆకస్మికంగా వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఒకసారి ఫ్లాష్ ఫ్లడ్స్ చూద్దాం. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఏ జిల్లాలకు ఎఫెక్ట్ చూపిస్తున్నాయి, అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో మనం ఈ మ్యాప్లో చూడొచ్చు. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప ఈ 5 జిల్లాలకు కూడా ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తీరం వెంబడి సుమారు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే తీర ప్రాంతాల్లో కూడా పూర్తిగా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్ళొద్దని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఈ రెడ్ అలర్ట్ ఎక్కడైతే జారీ చేశారో ముఖ్యంగా ఫ్లాష్ ఫ్లడ్స్ ఎక్కడైతే వచ్చే అవకాశం ఉందో అక్కడకు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా చేరుకున్నాయి సహాయక చర్యల కోసం. అసలు ఇంతకీ ఏంటి ఫ్లాష్ ఫ్లడ్స్? అతి తక్కువ సమయంలో అంటే 6 గంటల వ్యవధిలో ఊహించని రీతిలో ఒక్కసారిగా భారీ వర్షాలు కురవటం వల్ల సంభవించే వరదల్ని ఫ్లాష్ ఫ్లడ్స్ లేదా ఆకస్మిక వరదలు అంటారు. ఇవి ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లోనూ, పర్వతానువుల్లో, పట్టణాల్లో కుంభవృష్టి కురిసినప్పుడు ఇలాంటి ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవిస్తుంటాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఫ్లాష్ ఫ్లడ్స్ సర్వసాధారణం. అలాగే మొన్నటి వైనాడ్ బీభత్సానికి, ఏపీలో విజయవాడలో జరిగిన విలయానికి కూడా ఫ్లాష్ ఫ్లడ్సే కారణం. ఇక విజయవాడలో అయితే 4 నెలల్లో కురవాల్సిన వాన ఏకంగా 48 గంటల్లో కురిసింది. సాధారణంగా ఈ వానలు అంచనాలకు అందవు. కొద్ది నిమిషాల్లోనూ లేదంటే కొద్ది గంటల్లోనూ బీభత్సాన్ని సృష్టిస్తాయి ఈ ఆకస్మిక వరదలు. ఈ ఆకస్మిక వరదలు ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లోనూ, పర్వతానువుల్లోనూ కురిసినప్పుడు ఊహించని స్థాయిలో వరదలు ముంచెత్తుతాయి. సాధారణంగా వర్షాలు కురిసినప్పుడు ఆ నీరు చాలా వరకు నేలలో ఇంకిపోతుంది. కానీ కంటిన్యూస్గా వర్షాలు కురుస్తూ ఆపై ఒకేసారి కుంభవృష్టి కురిస్తే ఆ వర్షపు నీరు భూమిలో ఇంకే ఛాన్స్ ఉండదు. ఆ సమయంలో ఈ వరద ఉధృతి మరింత ఎక్కువగా ఉంటుంది. యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ మాటల్లో చెప్పాలంటే సాధారణంగా పొడిగా ఉండే ప్రాంతాల్లో ఒక్కసారిగా కుంభవృష్టి కురవటం వల్ల నీటి స్థాయిలు ఒకేసారి పెరుగుతాయి. ఫలితంగా హఠాత్తుగా వరద ఆయా ప్రాంతాలను ముంచెత్తుతుంది. తాజాగా ప్రకాశం జిల్లాల విషయంలో అధికారులు చేసిన హెచ్చరికలకు ఇదే కారణం. ముఖ్యంగా తీర ప్రాంతాలైన కొత్తపట్నం, టంగుటూరు తదితర ప్రాంతాల్లో ఈ ముప్పు ఉండే అవకాశం ఉంది. అలాగే నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కడప ఈ జిల్లాల్లో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు కూడా. అయితే ఇప్పటికే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని ప్రకటించినటువంటి జిల్లాల్లో ఉన్న ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి చూద్దాం. వాతావరణ శాఖ జారీ చేసే సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
వీలైనంత వరకు లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు తమ తమ ఇళ్లను ఖాళీ చేసి ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళడం సురక్షితం. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆకస్మిక వరదల్ని గుర్తించడం చాలా కష్టం. అలాంటి సమయాల్లో వరదలు వస్తే ఉదయం లేచేసరికే పరిస్థితి పూర్తిగా విషమిస్తుంది. కనుక అధికారుల సూచనలను ఏమాత్రం అలక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మిక వరదల హెచ్చరికలు జారీ చేసే సందర్భాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లోకి కార్లలో ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణించొద్దు. చాలాసార్లు ఇలాంటి వరదలు ఒకేసారి వాహనాలను ముంచేస్తాయి. కొన్నిసార్లు వాహనాలు కొట్టుకుపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. గతంలో ఎన్నోసార్లు మనం అలాంటి ప్రమాదాలను చూసాం కూడా. ఇక ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ చేసిన సందర్భాల్లో పిల్లల్ని, పెద్దవాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపద్దు. ఖచ్చితంగా మీ సెల్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోండి. 4-5 రోజులకు కావాల్సిన నిత్య అవసరాలను ముందే తెచ్చిపెట్టుకోండి. అలాగే ముఖ్యంగా వాతావరణ శాఖ అందించే సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి సూచనలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, ఇతర సహాయక సిబ్బందికి సహకరించండి. వాళ్ళు చెప్పిన జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించండి.